మొత్తానికి ఆపరేషన్ సింధూరంకి ఆపరేషన్ కాగర్కి రెండింటికి విలువ చూడొచ్చు. ఆపరేషన్ సింధూరం ఎందుకు ఆగింది? పాకిస్తాన్కి ట్రంప్కు విలువ ఇచ్చి ఆగినట్టుగా ఉంది. 140 కోట్ల మంది భారతీయులకు విలువ ఇచ్చినట్టుగా, ఆత్మాభిమానానికి విలువ ఇచ్చినట్టుగా లేదు. ఈ 140 కోట్ల మంది భారతీయుల ఆత్మాభిమానాన్ని తీసుకెళ్ళి ఒక తెల్లోని చేతిలో పెట్టినట్టుగా, ఒక ఏమంటారు మళ్ళీ తెల్లోల రాజ్యం వెళ్ళినట్టుగా వాళ్ళకి విలువ ఇచ్చినట్టుంది. ఇక్కడ ఆపరేషన్ కాగర్ గురించి చెప్తే శాంతియుత చర్చలకు వస్తామన్నా కానీ, మళ్ళీ లేఖ పంపించినా కానీ కేంద్రం మాత్రం ఆపేదే లేదని చెప్పేసి అమిత్ షా సారు రిలీజ్ చేశారు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు భారతీయులు. ఆపరేషన్ కాగర్లో నక్సలైట్లుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా భారతీయులు. ఆ భారతీయులకు లేని విలువ ఆడ పాకిస్తాన్కి ఇక్కడ ఆపరేషన్ కాగర్ ఆగదంట, ఆపరేషన్ సింధూర్ మాత్రం ఆగుతుందంట. పాకిస్తాన్కి, ట్రంప్కు, టర్కీకి విలువ ఇచ్చి అక్కడ ఆపిర్రు. వాళ్ళు మొత్తం మన గొంతులు కోస్తున్న విషయం మనకు తెలిసిన విషయమే. కానీ ఆపరేషన్ కాగర్ మాత్రం శాంతియుత చర్చలు అబ్బా అంటే సొంత దేశానికి, సొంత రాష్ట్రాలకు, సొంత భారతీయులకు విలువ లేదు. మళ్ళీ ఆపరేషన్ సింధూరం కూడా 140 కోట్ల మంది జనాభా యొక్క ఆత్మాభిమానాన్ని తెల్లోని చేతిలో పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నరేంద్ర మోడీ సార్ తన స్వయంగా నిర్ణయం తీసుకుని ఉంటే కూడా బాగుంటుండే. ట్రంప్ మాటలకు కనీసం ఇప్పటి వరకు ఆయన వ్యతిరేకించలేదు, ఖండించలేదు, తిరస్కరించలేదు అన్నట్టుగా మాట్లాడినట్టు కూడా ఏమీ లేదు. ఆయన ఎందుకు అట్లున్నాడో కూడా అర్థం కాలేదు. దాంతోపాటు ఈరోజు ట్రంప్ పాకిస్తాన్ని, ఇండియా ప్రధానమని, అక్కడ పాకిస్తాన్ ప్రధాని డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నారు. అది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి పసిగట్టండి మీరు. ఇది పరిస్థితి.